దేవుని వాక్యం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 28 వరకు నేను చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలను అందించినట్లు దేవుని మహిమార్థమై వాక్య పరిచర్యను దేవుడు గణపరిచినట్లు ప్రభు సహాయాన్ని కోరుదాం. దయగల ప్రియ పరలోక తండ్రి, కరుణా సంపన్నుడా, నీ ప్రేమ చేత, మీ దయచేత, నీ కనికరం చేత మీరు మమ్మల్ని కటాక్షించి లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకపరిచి నిష్కలంకమైన, నిర్దోషమైన మీ రక్తం చేత కడిగి నీ ప్రజగా చేసుకున్న విధానం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. దేవా, ఈ సమయమందు మీ మాటలు వినడానికి మేము సమకూర్చబడి ఉన్నాం. మీరు మాట్లాడితే మాకు దీవెన, దిద్దుబాటు, హెచ్చరిక నాయన. మీ మాట వినడానికి మేము ఇక్కడికి వచ్చాం. నన్ను, మమ్ములను, మా జ్ఞానాన్ని మరుగుపరచండి. మీ వాక్యం ధారాళంగా రావడానికి సహాయపడండి. మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకోండి. చేరుచిన ప్రియులను బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమతో చేర్చుకొనిన దేవా, మీ సేవకులను బట్టి వందనాలు నైనా. గతంలో నీ పరిచర్య చేసి మహిమలోకి పిలువబడిన మీ దాసుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అమ్మను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నైనా. షకీనా కుటుంబం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఇక రావాల్సిన ప్రజలను సమయాన్ని తీసుకురండి. సాయంత్రపు సువార్త కోడికలో కూడా మీరు తోడుగా ఉండి మహిమ పొందమని దయగల యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎవరో గట్టిగా చెప్తున్నారు వందనాలు. అక్కడ వెనకాల ఆ వందనాలు 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 అని చెప్తూనే ఉందామా? పాప కదా, రైట్. ఒకసారి చెప్తే సరిపోద్దని చెప్తున్నాను మీ పాపకి. రైట్, సంతోషం. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మరోసారి చూడడం నిజంగా ఈ సంవత్సరం ముగింపులో నాకు సంతోషంగా ఉంది. డిసెంబరు 13, 14 తేదీల్లో చాలాసార్లు మరి బండి ఆత్మ కొరకు దైవదాసులు అన్న పిలవగా నేను రావడం జరిగింది. ఎక్కువ సార్లు నేను పరిచర్య కొరకు వచ్చిన స్థలం ఇదే, ఇక్కడ. తర్వాత తిమ్మాపురం. ఎక్కువ సార్లు దేవుని పని కొరకు మరి బండి ఆత్మ కొరకు రావడం జరిగింది. మీ మధ్యలో మరి నాకంటే శ్రేష్ఠులైన సేవకులు అన్న మరి వెనకాల ఉండమే మంచిది. వాస్తవం వారు ముందొచ్చి వెళ్తామన్నారు. ఎందుకో నా మనసులో అన్న ముందొచ్చి వెళ్తే కంటే వెనకాల ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. దైవదాసులు పెద్దలు అన్న మరి అట్లా మీ ఆశ ఏమో కానీ నా ఆశ అయితే దేవుడు తీర్చాడు. ఆమేన్. మంచిది. ఈ దినాల్లో మరి క్రిస్మస్ దినాలు మనం పండుగగా ఆచరించకపోయినా ఈ వాక్య భాగాలు ధ్యానించడానికి ఇది అనువైన సమయం. పెళ్లి గురించి ఆదివారాలు చెప్పామనుకోండి, సహజంగా 2 మాటలు చెప్పగలం. కానీ పెళ్లిలోనే పెళ్లి గురించి బాగా హెచ్చరించగలం కదా, చెప్పగలం. ఏం చెప్పట్లా మీరు? అవును కదా, రైట్. ఏదైనా ఒక సందర్భంలో మాత్రమే ఆ మాటలు సమయోచితంగా మనం పలకగలం. క్రైస్తవ లోకమంతా క్రీస్తు మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రస్తుతిస్తూ, ప్రణుతిస్తూ, ఆరాధిస్తున్న ఈ సమయాల్లో మనం కూడా సువార్తను ప్రకటిస్తాం ఎక్కువగా. ఈ దినాల్లో దేవుని మహాదయని బట్టి మేము కూడా అనుదినం రోజు దేవుని పని చేస్తున్నాం ఈ రోజుల్లో. అట్లనే రోజు సంవత్సరం అంతా చేయట్లేదు, కానీ ఈ రోజుల్లో ఎక్కువగా. ఎందుకంటే ఈ టైంలో మనం వెళ్ళి ఏ వీధిలో నిలబడ్డా మందే రాజ్యం.
ఇక చక్కగా అనమాట. అక్కడైతే అట్లుంది. ఎవరు ఏ అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా చక్కగా ఓ 15 గ్రామాలకి దేవుని మహాకృపను బట్టి సువార్త చేశాం. ఇంకా చాలా మందిని పట్టుకోవాలి. అయితే ఈ టైంలోకి అన్న పిలిచారు. నాకు ఇక్కడికి రావడానికి ఎందుకు సంతోషంగా ఉంటదంటే, మీరు బస్తాలు బస్తాలు వడ్లిత్తారని కాదు. అమ్మ జొన్న రొట్టె మర్చిపోలేరనుకోండి. అయితే విషయం ఏంటంటే, ఇట్లాగైనా మనం కుటుంబంగా కలుసుకుందాం కదా! ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడారు. ఇలా కలుసుకోవాలనే మనసు ఉండాలి ఎప్పుడు. కలవాలి. ఇక్కడ మరియను గురించిన విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్‌లో 6 మరియలు ఉన్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పనులేండి. మరి టైం అది కాదు కదా! దీటుగా 6 యోసేపులు కనబడతారు. ఏం తగ్గరనమాట. యోసేపులు కూడా ఉన్నారు కదా! నాకైతే అలా కనపడ్డారు. ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కువ ఉండుంటే ఇంకా నేర్చుకోవాలి నేను. ఇంకా పరిపూర్ణంగా నాకు తెలుసు అని చెప్పట్లేదు. మరియా అంటే చేదు అని అర్థం. మిరియాం అనే పదముల నుండి మరియా అనే మాట వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో చేదు ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీరు కోడిని కోస్తే, ఇప్పుడు చికెన్ అంటే బయట దొరుకుతుంది కాబట్టి తెలియట్లేదు మనకి. కోడిని కోసేటప్పుడు చేదు కట్టు ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది. అది కనుక కట్ అయింది అనుకోండి, కూర అంతా ఏమవుతుంది? మొత్తం చారుగొండ అంతే. చేపలో కూడా ఉంటుంది, ఉండదా? చేపలో కూడా ఉంటుంది కదా. అట్లా మనందరి జీవితంలో చేదు ఎలా వచ్చింది? అది ఆదాము స్వభావమును బట్టి మనలోకి వచ్చింది కదా. మేనమామ పోలిక, అయ్య ముక్కు, అమ్మ అయ్య వస్తే పోలికలు వచ్చినట్లుగా ఆదాము ద్వారా మనకు ఆ చేదు వచ్చింది. ఆ చేదును విరవడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు క్రైస్తవ లోకమంతా ఆ విషయాలు వింటూ ఉండగా మనం కూడా కొన్ని మాటలు ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మరియమ్మను గురించిన కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. సాధ్యమైతే యేసేపు గురించి కూడా 2 మాటలు చెప్తాను. మీకు తెలియదని కాదు, ఎన్నేళ్ల నుండి మరి మీరు వింటూ వచ్చారో. దేవరాజు అన్న గారు, అలాగే నిమ్మాలన్న గారు, ఇప్పుడు జయన్న గారు, మన సహవాసం అంతా కూడా మరి వాక్యాన్ని చక్కగా బోధించే దేవుని సేవకులు మనం కలిగి ఉన్నాం. అది మన భాగ్యం. లోకములో ఒట్టొట్టి మాటలకు సమయం ఉంటుంది కానీ వాక్యానికి ఉండట్లేదు. మరి మీరు ఎక్కువ వాక్యం వింటున్నారు కాబట్టి ఎక్కువగా మనం ఫలించాలి. ఎక్కువ నీళ్లు తాగుతున్నప్పుడు అమ్మా తోట, ఎక్కువగా ఎరువు వేయబడుతున్నప్పుడు, ఎక్కువగా మందులు ఆడుతున్నప్పుడు ఉత్పత్తి కూడా ఎట్టుండాలి? ఎక్కువగానే ఉండాలి. అవునా కదా? నీళ్లు బాగా తాగుతాం, ఎరువులు బాగా తింటాం, కానీ ఫలాలు మాత్రం చాలా తక్కువగా అడపదడప అంటే అప్పుడప్పుడు కాస్తామంటే కుదరదు. దేవుడు మన సహవాసానికి వాక్య ప్రత్యక్షత ఎక్కువ ఇచ్చారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పాటించే వారిగా ఉండాలి. బోధించే నేను కూడా, మనందరం నాకు సమయం వచ్చింది, ఇక్కడ నిలబడ్డాను. మనందరికి ఒక సమయం వచ్చినప్పుడు నిలబడతాం. సరే, స్త్రీలుగా మీకు వేదిక మీద సమయం రాకపోయినా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అంత మీదే సమయం. ఆటోలో, బస్సులో కదా, పొలం పోయినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు దండిగా ప్రసంగం చేయొచ్చు. ఇక్కడ నన్న 12 కాపండి అని చెప్పారు కదా. మీరు పొలం పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా సువార్త చెప్పొచ్చు. ఎవరు ఆపమంటారా? ఎవరు? మీకు నాన్ స్టాప్ అన్నమాట. ఇక మీ ఇష్టం. సరే, మంచిది. ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి, మరియమ్మ ఎక్కడుంది? లోపల ఉంది. మనం కూడా లోపలికి రావాలి. ఎందుకంటే లోపాలను సరి చేసుకోవడానికి. లోపల మన లోపాలను వాక్యం తెలియజేసినప్పుడు వాక్యం అనే అద్దం ముందు మనం సవరించబడాలి, సరిచేయబడాలి, దిద్దబడ్డానికి లోపలికి రావాలి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, ఇప్పుడు ఆ సందర్భం కాదు కానీ బయట ఉండకూడదు. ఇంకా మీలో చాలా మంది ఒకవేళ మందిరము లోపలికి వచ్చారేమో కానీ సంఘము లోపలికి రాలా. సంఘం వేరు, తెలుసు కదా మీకు. మందిరము, సంఘం ఎవరిది? దేవునిది కదా. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తోటలోకి రావాలి. చాలా మంది మందిర సంబంధులు ఉంటున్నారు కానీ సంఘ సంబంధులు ఉండట్లేదు. అర్థమవుతుంది కదా మీకు. మందిరాలకు వస్తున్నా కానీ చాలా మంది హృదయాలలో ప్రభువుకి ఇంకా చోటు ఇవ్వని వారు ఉన్నారా లేరా? ఉంటున్నారు కదా. మరియా ఎక్కడ కూర్చుంది? ఎక్కడ ఉన్నది? లోపల ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఎక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదంటే ఒక కంచెలో, ఒక తోటలో, ఒక దొడ్డిలో. అర్థమైందా? దొడ్డి అంటే ఒక చోట ఉండడానికి ఇష్టపడట్లేదండి. బయట
స్వేచ్ఛ ఉంది. సంఘం వెలుపలేముంది? స్వేచ్ఛ ఉంది. ఎలాగైనా ఉండొచ్చు. ఆది కాండంలో ఒక మాట మనం చూస్తాం, ఒకసారి చూస్తారా? ఆది కాండములో 8వ అధ్యాయం 7వ వచనములో, ఆది కాండం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొన్ని మాటలు గమనించుదాం, నేర్చుకుందాం. ఆ ఆ అది బయట ఉండేదంతా అదే. బయటకు వెళ్తే సంఘము వదిలి, పరిచర్యను వదిలిపెట్టి, ఒక తోటలో నుండి, ఒక కంచెలో నుండి నువ్వు బయటికి వెళ్తే ఇక అటు ఇటు తిరగడమే. మనలో ఎవరు ఉండలేండి అట్లా. బయటికి వెళ్ళకూడదు. బయట క్షేమము లేదు, బయట భద్రత లేదు. రూతమ్మ ఎక్కడికి వచ్చింది చెప్పండి? రూత్ ఎక్కడికి వచ్చింది? బయట నుండి లోపలికి వచ్చిందా రాలేదా? దేవుని రెక్కల క్రిందకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మనందరం ఎక్కడికి వచ్చాం? దేవుని రెక్కల క్రిందకు వచ్చాం. కొంతమంది లోపల ఉన్నట్టే ఉంటారు, లోపలే ఉంటారు, కానీ మైండ్ బయట ఉంటుంది. ఏం బయట ఉంటుంది? మనసు బయట ఉంటుంది. ఏదో ఆడ బాప్తిని తీసుకున్నాం, మన అన్నని, మన సహవాసం అని, నాయనున్న కా నుంచి వస్తున్నాను కానీ ఏందో మరి మనస్సు బయట ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉన్నారా బైబిల్లో? చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ ఆ ఎక్కడున్నాడు? లోపలున్నాడు. ఏం చేస్తున్నాడు? భోజన పంక్తులు ఉన్నాడు. బయట అంటారు ఏందక్క? లోపలే ఉన్నాడు, యేసయ్యతోటే ఉన్నాడు. కలిసి ప్రభు శరీరమును, ప్రభు రక్తమును వినండి సహవాసం కలిగి ఉన్నాడు, తీసుకుంటున్నాడు. మీరు గమనించాలి ఈ మాటలు. మైండ్ ఎక్కడుంది? ఈ రోజుల్లో చాలా మంది మనసు ఎక్కడో ఏదో ఉంది, బయట పరిచర్యల్లో. నేను విమర్శించడానికి ఇక్కడికి రాలేదు, కానీ హంగులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఖరీదైన కారులు, మేడల మీద ఏవో భౌతికంగా నీకు కావలసినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ అక్కడ భద్రత లేదు. గమనించాలి, నువ్వు ఆలోచించాలి. శాస్త్రుల దగ్గర, పరిచయుల దగ్గర డబ్బు ఉంది, ఇక్కడేమో బల్ల తీసుకుంటున్నాడు, రొట్టె తీసుకుంటున్నాడు. మైండ్ ఎక్కడుంది? మనసు బయట ఉంది. జాగ్రత్త. మీరు అలా ఉన్నారని కాదు, కానీ మనందరం లోపల ఉండాలి. మనసు కూడా ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. మనము అన్ని చేయదగినవే కానీ అన్ని చేయుటకు మనకేమీ లేదు. చెప్పండి అక్క, చెప్పరా? మీరు మంచివాళ్ళు కూడా చెప్పట్లా. నోరు నీ ఇష్టం, ఏమైనా వాగొచ్చు, మా భాష అట్టుంటది, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ నువ్వు ప్రభువు బిడ్డవు కదా, నీకంటూ ఒక హద్దు ఉండాలి. అదుపు లేకపోతే ఎందుకు ఇక నువ్వు లోపలికి రావడం? లోపల ఉన్న వారికి, బయట ఉన్న వారికి వ్యత్యాసం కనబడకపోతే ఏమండి, నువ్వు లోపలికి రావడం శుద్ధ దండగా. లోపల ఉన్న వాళ్ళకు బయట ఉన్న మనసు రావడం ఏంటి? లోపల కదా అప్పుడు దాకుంది కాకి, దాని మైండ్ అంతా ఆడుంది. ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు తిరుగుదామా? ఎందుకంటే లోపల ఏముంది? రూల్ ఉంది. ఏముంది? 10:30కు అంటే 10:30కు రావాలి. విజ్ఞాపన అంటే విజ్ఞాపనకు రావాలి. అర్థమైందా? ఇంటికొచ్చి పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళారన్నా, ముఖ్యమైన బంధువులన్నా అంటే ఆరాధన వదిలిపెట్టి వెళ్తావా అంటారు సేవకులు. మా పాప పుట్టినప్పుడు ఆమెకు ఒక జబ్బు వచ్చింది. ఆ రోజుల్లో మరి డెంగ్యూ చాలా భయంకరమైనది. ఇప్పటికి కూడా లేండి, ఇక స్పర్శ లేదు, కళ్ళు తెరిచి చూడట్లేదు. 2-3 రోజులు అవుతుంది. సూది ఇంజెక్షన్ చేస్తే పిల్లలు ఎట్లా ఏడుస్తారు? అసలు స్పర్శే లేదు. సెలైన్లు పెట్టారు. చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ గారు అన్నారు, రేపు మధ్యాహ్నం వరకు నేనేం చెప్పలేనన్నారు. అది శనివారం. నేను విజ్ఞాపనకు బయలుదేరుతున్నప్పుడు మా భార్య అన్నది, అయ్యా నువ్వు నా ప్రక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. ఫస్ట్ బిడ్డ పుట్టింది, మరి ఆసుపత్రులు ఉన్నాం, మంగళగిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. వినండి, రేపు మధ్యాహ్నం ఎవరొకరు విజ్ఞాపన జరుపుతారు కదా, ఎవరొకరు ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, నడిపించేవారు ఉన్నారు, నువ్వు ఉండు. పాప ఎట్లుంటుందో తెలియదు, సీరియస్ కండిషన్ ఉంది కదంటే నేను అన్నాను ఒక మాట,
నేను ఇప్పటికి 93లో రక్షింపబడ్డాను. నేను ప్రభువుని నమ్ముకొని 30 ఏళ్ళు దాటింది. నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఆదివారం ఆగిపోలేదు. సరిగదా? నా జీవితంలో ఒక 5 నిమిషాలు నేను ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళలేదు. ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళడం అనేది నాకు తెలియదు. మీరు అనొచ్చు, నేను పుట్టిన కాడ నుంచి పాస్టర్ నేనా, సేవకునేనా? కాదు కదా. సేవకుని అయింది ఒక 20 ఏళ్ళు అవుతుంది. మరి అంతకుముందు జీవితం నేను నా గురించి చెప్పుకోవడానికి రాలేదు, కానీ ఆ సందర్భంలో నాకు మనసు బీకుతుంది. అమ్మా, తండ్రులకి కూతుర్లంటే బాగా ఇష్టం. ఏం చెప్పలేదు మీ ఊర్లో కాదా? తల్లులకి కొడుకులంటే బాగా ఇష్టం. ఏ ఊర్లోనైనా ఒకటే ధర్మం కదా. అయితే నాకు ఫస్ట్ కూతురు కాబట్టి ప్రాణం ఏం చేస్తుంది చెప్పండి అక్క? లాగుతుంది. ఎటు? కూతురు మీదికి. ఆత్మేమో ఆరాధన వైపు లాగుతుంది. నేను చెప్పాను, దేవునికి అప్పగించి వెళ్దాం, దేవుని చిత్తం. బ్రతికిస్తే ప్రభువును స్తుతించుదాం, లేకపోతే లేదు. కానీ నేను ఆగను. నేను ఈరోజు ఆగితే రేపు ఏమని చెప్తాను? రేపు భవిష్యత్తులో మా పాపకు బాగలేదు కాబట్టి నేను రాలేదనంటే సంఘమంతా మంచి అన్న ఏమన్నా ఉండి అక్కడే మేము ఇక్కడ జరుపుకుంటామని అంటారు. ఎవరేమనుకోరు. అవునా కాదా? మీకేంటంటే ఎంత కఠినం, జాలి లేదు మీకు నా మీద, కనికరం లేదు. ఉండమంటారా ఉండమనరా? మీరైతే అనరేమో, మా వాళ్ళు అయితే మంచివాళ్ళు ఉండంటారు. కానీ దేవుడు 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 లెక్కడుగుతాడు కదా. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో లోపల ఒక హద్దులో ఉండడానికి ఇష్టం ఉండట్లేదు. చూడండి, దూత లోపలికి వచ్చి, గేహాజీ ఎక్కడున్నాడు? ఇప్పుడు చదివించలేండి. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపలే ఉన్నాడు. మీరు అప్పుడే బయటికి పంపించేశారా? లోపలే ఉన్నాడు. కానీ మనసంతా ఎక్కడుంది? బయట ఉంది. బయట క్రిస్మస్ టైం కదా, బట్టల మీద ఉందేమో. ఆయనకి లేండి 2 దుస్తులు కావాలంట. ఆయన తెచ్చింది ఎన్ని? 10. అంటే 2 అడిగితే మొత్తం ఎత్తాళ్ళు అనుకున్నాడు. అంతే కదా జరిగింది. చాలా మందికి లోపల ఉంటారు కానీ, చెప్పండి అక్క, ఈ మధ్య ఒక వర్తమానం విన్నారు. మందిరం ప్రక్కన ఉన్నవారు, బయట ఉన్నవారు విని వాళ్ళ భార్యత అంటున్నాడంట, నువ్వు పోయినా ఒకటే, నేను పోకపోయినా ఒకటే. అనరా మీరు మాట్లాడరా? నువ్వు పోయినా ఒకటే. ఎందుకన్నాడు చెప్పు నా మాట? అన్నేం చెప్పాడు చెప్పు అన్నాడు. ఏమన్నాడు? అన్నం మందిరంలోకి పోయినావు కదా నువ్వు, చర్చిలోకి, అన్న ఏం చెప్పాడు చెప్పు అంటే ఆమె ఏం చెప్పలేకపోయింది. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి ఒగడమే. చాలా మంది అన్న ఇంకా ఆపనరు. నేను అన్నం చూడంగానే ఆపుతాను, ఆపనరు, కానీ ఇట్లా పెడతారు. ఇంకా చాలు అన్నావు. మా ఊర్లో, మీ ఊర్లో వాళ్ళందరూ మంచివాళ్ళు. తల్లి, కళ్ళు మూస్తే ఏమొస్తుందమ్మా? టీవీ దగ్గర కళ్ళు మూసుకోవాలి. ఆడబిడ్డో అత్తో మామో ఎవరో తిడుతున్నప్పుడు చెవిటి వాళ్ళలాగా చెవులు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాల్సింది చర్చిలో కాదు, అర్థమైందా? చెవులు మూసుకోవాల్సింది చర్చిలో కాదు కదా. ఇక్కడ ఒకటి సైలెంట్లో ఉంచుకోవాలి, అది నోరు. ఆమె ఏం చెప్పండి. మిగిలినవి కళ్ళు తెరవాల్సిందే. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు. ఎవరు దేవుని కృప పొందుతారు అంటే లోపల ఉన్నవారు. చెప్పండి, లోపల ఉన్నవారు. అబ్రహాం ఎక్కడున్నాడు? దేవదూతలు దర్శించే సమయానికి ఎక్కడున్నాడక్క? లోతు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, గవిని వెలుల్లో ఉన్నాడు. లోతు కదా, లోతు ఎక్కడ ఉన్నాడు అని అడిగాను కదా. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు మనం ఎక్కడుంటున్నాం? అబ్రహామా, నీ భార్య అయినా శారా ఎక్కడుంది అంటే ఆమె అదుగయ్య చెట్టు కింద ఉందన్నాడా? ఆమె గుడారములో. ఎక్కడుండాలి మనం చెప్పండి? అట్లంటే పనికి వెళ్ళొద్దు, బట్టలు ఉతుక్కోవద్దు, వంట చేయొద్దు అనట్లేదు. కానీ ఎక్కువ సమయం ఎక్కడుండాలి నువ్వు? లోపల, అనగా ప్రభువులో కదా. మరియమ్మ ఎక్కడ కూర్చుంది? పాంప్లెట్ అన్నేసిన మాట ఏంటంటే మరి ఆయన పాదాల దగ్గర. అంటే ఆయన ఏమో రోడ్డు మీద కూర్చొని ఉంటాడు కదా యేసు ప్రభు, అవును కదా. అప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుందా? రోడ్డు మీద కూర్చుందా?
ఎక్కడా అక్క అంటే మాకు కొంచెం ఇట్లా అలవాటు మరి. వికెట్ పడిందంటే ఇక్కడ ఆగిపోద్ది ప్రసంగం. వినండి, ఆయన ఏమన్నాడు, మా ఊరు ఆయన ఏమన్నాడు, నువ్వు పోయిన ఒకటే, నేను పోకపోయిన ఒకటి. ఎందుకంటే ఆయన ప్రసంగం అంతా జాగ్రత్తగా విన్నాడు, బయటుండి ఏమని అడగడం కోసం విన్నాడు అనమాట. ఎట్టయితే మొత్తానికి విన్నాడు, ఏమాత్రం ఊగి వెళ్ళిపోయింది, ఆమె ఏమీ చెప్పలేకపోయింది. అక్క అంటుంది నా దగ్గరికి వచ్చి, అన్న నాకు సిగ్గేసింది అన్న, ఆయన రాకపోయినా ఒకటే, నేను వచ్చినా ఒకటి. నిజమే, నాకు చాలా సిగ్గేసి. ఈ రోజుల్లో ఎన్ని మాటలు వింటున్నా చాలా మందికి నొప్పి తగలట్లేదు, భయం ఉండట్లేదు. భయం లేని మనుషులు ఏం బాగుపడతారండి? దేవునికి భయపడక, దేవుని సేవకునికి భయపడక, పెద్దకు భయపడక, భయము లేదు. ఎందుకంటే వయసు పెరుగుతుంది, నమ్ముకొని ఎన్నో ఏళ్ళైనాయి అంటే నమ్ముకున్న వాళ్ళందరూ అట్లా ఉంటారని కాదు, వేరుగా అనుకోగాకండి మీరు. అనుభవం పెరుగుతుంది, ఇంకెందుకు భయం? ప్రారంభంలో అంటే భయం, టైం అవుతుంది అని. ఏమైందిలే ఇప్పుడు కాకపోతే తర్వాత తల దూకుందామని అట్లా ముడేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముసుకేసుకొని ఆ నీళ్లు గారుతుంటే, ఏందక్క నీళ్లు గారుతున్నాయంటే, టైం అయితే నువ్వు ఊరుకోవు కదన్నా, గేట్ వేస్తావు కదా, అందుకే ఉరికొచ్చా అంటది. కానీ ఇప్పుడు ఆ భయము లేదు. భయము తగ్గితే కృపను పోగొట్టుకుంటాం. సౌలు అవిధేయత చూపి ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? చెప్పండి అక్క. నా కృప సౌలుకు దూరమైనట్లు దావీదా నీకు దూరం కాదన్నాడు. లోపల ఉన్నవారు కృపను పొందుకుంటారు, కృపను పోగొట్టుకుంటావు. నేను ముందుకెళ్తున్నాను, లోపలికి రావాలి. ఎందుకంటే లోపాలు పూడ్చుకోవడానికి లోపలికి రావాలి. ఎందుకంటే లోపల ఏముంది? భద్రత ఉంది. కొన్ని మాటలు చెప్తాను చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం, లోకాసువార్త 13వ అధ్యాయంలో 6వ వచనములో ఒక చెట్టు ఉంది. లోపల ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఆ చెట్టు గురించి మనందరికీ తెలుసు. సహజంగా సంవత్సరంలో చివరిలోనైనా ఈ మాట వింటాం. ఆ చెట్టు ఫలించిన చెట్ట, ఫలించని చెట్ట? ఫలించని చెట్టే కదా. అది ఏమి ఫలించలేదు, కానీ ఎక్కడుంది? తోటలో ఉంది, లోపల ఉంది. కాబట్టి వినండి వినండి వినండి, లోపల ఉంది కాబట్టి దాని కొరకు వేడుకునేవారు లోపల ఉన్నారు. దాని నాశనం కావడం ఇష్టం లేని వారు లోపల ఉన్నారు. దాని భద్రతను కోరేవారు లోపల ఉన్నారు. అది నరకబడడం ఆ తోటమాలకి ఇష్టము లేదు. లోపలుంది కాబట్టి త్రొవ్వాడు, లోపలుంది కాబట్టి ఎరువేశాడు, లోపలుంది కాబట్టి రాళ్లను ఏరాడు, లోపలుంది కాబట్టి అది బ్రతికి మరలా ఫలించడానికి ఒక అవకాశము ఇవ్వబడింది. గమనిస్తున్నారా మీరు? లోపలుంటే ఎంత దీవెనో కదా. తోట లోపల, తోట వెలుపల ఒక చెట్టు ఉంది. చదువుతారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21 చూస్తారా వాక్యం? మత్తయి సువార్త 21. ఆయన ఆకలి కొని 18 మత్తయి సువార్త 21:18 చూడండి. 21:18 చూడండి. అప్పుడు త్రోవ పక్కన ఉందా, తోటలో ఉందా? త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును, వినండి, అదే అంజూరపు చెట్టే అమ్మా. లోకాసువార్త 13వ అధ్యాయంలో ఉన్నది అంజూరపు చెట్టే. ఇది కూడా 2 అంజూరపు చెట్లే, 2 అంజూరపు చెట్లు. ఒకటి ఎక్కడుంది చెప్పండి? తోటలో ఉంది. ఇంకోటి ఎక్కడుంది? తోట బయట ఉంది. చెప్పండి, ఈక్వల్ పాయింట్స్ చెప్పండి. అది ఫలించలేదు, ఇది కూడా ఫలించలేదు. అది నరకండి ఎందుకు వేస్ట్ అన్నప్పుడు అడ్డుపడేవాడు ఉన్నాడు. కానీ ఈ త్రోవ పక్కనున్న చెట్టుకు అడ్డుపడేవారు, ప్రార్థించేవారు, ఇంకొంచెం ఆరోగ్యమి, లోపలికి వస్తారులే, మారుమనసు పొందుతారులే, అవకాశం ఈ ప్రభువా, బ్రతికించయ్యా, భద్రపరచు అని కన్నీరు కార్చి కడుపు మార్చుకొని ప్రార్థించేవారు దీనికి లేరు. అమ్మా వినండి, బయట ఉన్న దానికి భద్రత లేదు. ఉందా చెప్పండి నాన్న? కంచె ఉందా? లేదు. తొట్టి ఉందా? లేదు. నీరుందా? ఎప్పుడో వర్షపు నీళ్లతో బ్రతికిద్ది, కానీ దానికి నీరు కట్టే విధానము లేదు. కానీ
మనకు తెలుసు అందరికి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ తోటలో ఉన్న చెట్టుకు మాత్రం తొట్టి తొలిపించాడు, తర్వాత దాని చుట్టూ ఏమేశాడు, కంచె వేశాడు కదా, చాలా పనులు చేశాడని ఉంటుంది అక్కడ. నీవు సంఘములో ఉంటే, దేవునిలో ఉంటే, వింటున్నారు కదా, ప్రభువులో ఉంటే నీకెంత భద్రతో. ఒకవేళ బయట గనక ఉంటే, బయటికి గనక వెళ్తే కదా చాలా నష్టం. నీ కొరకు ప్రార్థించేవారెవరు, నీ కొరకు అడ్డుపడేవారెవరు? మనము బయట ఉండకూడదు చెప్పండి, లోపల ఉండి కూడా బయట మనసు కలిగి ఉండకూడదు. బయట ఏమి లేదు, దూరపు కొండల నూనె పని బయట ఏమి లేదు. నీకు కావాల్సిందంతా లోపలే ప్రభువు సమకూర్చాడు. చెప్పండి, మరియమ్మ ఎక్కడుంది? లోపల ఉంది. శారా ఎక్కడుంది? లోపల ఉంది కదా. ఇంకా చాలా మంది ఎక్కడున్నారు? స్త్రీలు పరిచర్య చేయవారు, వారు లోపల ఉన్నారు. మనం లోపల అనగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మొదటిది మరియా ప్రార్థనా జీవితం. మరియమ్మకు ప్రార్థన జీవితం ఉందని అక్కడ లేదు కదా, మీరు ఎట్ట చెప్తున్నారో అనొచ్చు మీరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14 వచనం. 14 వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక, స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా ఈమె పేరు ప్రస్తావించబడింది. ఎవరిలో? మీ వైపు కాదు కానీ మా వైపున కొంతమంది ఖాళీగా ఉంటే బారకట్టాడతారు. బారకట్ట అంటే ఆ పిక్చర్ లాంటివి ఉంటాయి కదా, చింతపండు ఏయో, అవి తీసుకొని అలా. ఎక్కడుందేమా? లోపల ఉందా, బయట ఉందా? లోపల. లోపల అనగా మేడ. చెప్పండి అక్క. మేడ. మేము కూడా లోపలే ఉన్నామన్న టీవీ దగ్గర, మీరుండరులే కదా. ఇంకా ఇంత అల్పమైన వాటిని కూడా జయించకపోతే ఆ మరియమ్మ ప్రక్కనే రేపు పరలోకంలో నువ్వు నేను ఎట్లా కూర్చుంటామో కదా. ఇంకా శరీర సంబంధమైనవి లోపల ఉన్న మనకి బయట ఉన్న వారికి వ్యత్యాసము కనబడాలి. ఏంటి? డ్రెస్ కాదు వ్యత్యాసం కదా. మన జీవిత విధానములో ఏం కనబడాలి? మార్పు కనబడాలి. మాటలు. మందిరానికి వస్తూ మీరు కాదులేండి, సహజంగా ఎవరైనా లోకంలో ఉన్నవారు, ప్రభులోకి వచ్చిన వారు మందిరానికి వస్తా అబద్ధం ఆడారంటే ఎంత భయము లేని వాళ్ళు చెప్పండి. మందిరానికి వస్తా అబద్ధం ఆడడం ఏంటి? అసలు నీకు అసలు కొంచెమన్నా భయం ఉందా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడని. అబద్ధం ఆడడం ఏంటి? బూతులు మాట్లాడడం ఏంటి? నీ తలంపులేంటి? నీ ఊహలేంటి? ఎవరు స్కానింగ్ చేయట్లేదా? కొంతమంది ప్రభు దగ్గరికి వస్తూ పాపములో బ్రతుకుతున్నారు. ఎంత ఘోరం అండి అసలు ఆ విషయం. మరియా జీవితంలో ప్రార్థనా జీవితం కలిగింది మాత్రమే కాదు, ఆమె పరిశుద్ధ జీవితం కలిగింది. చూడండి అక్కడ ఉన్న మాట, కన్యక యొద్దకు పంపబడెను. నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు. నేను అదే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా కన్యకలుగా బయటికి వెళ్ళాలి. కన్యక అనే మాట ఎంత శ్రేష్టమైన మాట అండి. చూడండి ఆమె ఎవరితో చెప్తుందా మాట? 24 లోకాసు వార్త 1:34 అనుకుంటా, 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినో. అక్క నన్ను క్షమించండి, మీ తమ్ముడికి అనుకోండి, ఆమె ఎరిగిందో ఎరగనిదో మనకైతే తెలియదు కానీ దేవునికి మాత్రం స్పష్టంగా ఆయనతోనే చెప్తుంది. ఏమని? నేను పురుషుని. నువ్వు కూడా అనొచ్చు, నేను గొట్కాలు ఎరగను, పాను పరాకులు ఎరగను, బూతులు ఎరగను, అబద్ధాలు ఎరగను. నేను కూడా చెప్పాను కదా చాలాసార్లు, సినిమా నా ఎడంకాలు కూడా సినిమా హాల్లో పెట్టలేదని. కానీ నేను ఏమి ఎరుగుదునో నా ప్రభువుకి అన్నీ. అక్క వినండి, ప్రభు మన ఆంతర్యాన్ని, ఏందమ్మా వాక్యాన్ని పూడ్చట్లేదు మీరు, డాస్ అంటారు కదా, ఖాళీలను పూరించుము. ఆయన మన ఆంతర్యమును ఎరిగినవాడు, మన మనస్సును ఎరిగినవాడు, మన సంగతులన్నీ ఎరిగినవాడు. 139వ కీర్తన చదవద్దు కానీ, నోట మాట రాకమునుపే మన తలంపులన్నీ. నేనేదో పర్ఫెక్ట్ అని మాటలు చెప్పట్లేదు కానీ నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ మనసు ఎలా ఉంది? మార్కు సువార్త 7:21 హృదయములో నుండి, హృదయమును స్కాన్ దేవుడు తీస్తే ఏం కనబడుతుంది మన హృదయములో? కయ్యను వంటి అసూయ కనబడుతుందా? సౌలు లాంటి ద్వేషం కనబడుతా ఉందా? చూడండి ఈ మాట, పరిశుద్ధురాలు. మీరు వాక్యం ఎన్నోసార్లు వినుంటారు, 93వ కీర్తన 5వ వచనం చదవద్దులే. నీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అన్నటికి
అనుకూలం కదా, దేవునికి అనుకూలమైంది పరిశుద్ధత. మొదటి తెస్సలోని పత్రిక చూడండి, చదువుతారు ఈ మాట, 4వ అధ్యాయం 5వ వచనం. మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏముంటదండి అక్కడ? ఆ ఆ వారు ఎరగని వారు మనం ఎరిగిన వారం. ఆ ఉమ్, 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 ఉమ్. చూడండి, పరిశుద్ధులుగా ఉండడం కదా దేవుని చిత్తం. ప్రతిదినం అందరం అందరం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. లోకానికి లేదు అది, మనం చూపించాలి. మనలో ఉన్న ప్రభువును, తొట్టిలో ఉన్న శిశువు కాదు కనబడాల్సింది, నీ గుండెల్లో నా గుండెల్లో మన జీవితంలో ఉన్న క్రీస్తును ప్రజలు చూడాలి. ఆమేన్ చెప్పండి. మన జీవితంలో ఉన్న ప్రభువును ప్రజలు చూడాలి. అప్పుడైతే తొట్టిలో పడుకొని ఉన్న యేసును చూశారు కదా, యేసు ప్రభువును చూశారు. ఇప్పుడు మన జీవితాల్లో ఉన్న ప్రభువును, యోనాతానులో ఉన్న యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో అని చూడాలి చూడాలి. అలా చూపించుదుముగాక. ఎబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఎన్నిసార్లు వింటున్నాం ఈ మాట. ఈ సంవత్సరం ముగింపులో ఏం కలిగి ఉన్నాం? వెండి కలిగి ఉన్నాం, బంగారం కలిగి ఉన్నామని చెప్పుకోలేదు అపోస్తులు కదా. మా కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నాం. ఏం కలిగి ఉన్నావు? విశ్వాసం కలిగి ఉన్నాను, పరిశుద్ధత కలిగి ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను. అది కలిగి ఉన్నవారే దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు. మేడలు, మిద్దెలు, డాబాలు, ఏవేవో గొప్ప గొప్పవి కలిగిన వారు కాదు, దేవుని దృష్టిలో గొప్పవారు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఎవరు చెప్పండి? ఏ స్థితి? యెహోవా తమకు దేవుడుగా గలన జనులు ధన్యులు. అసలు మరియమ్మ ధన్యురాలు అని అన్నారు, కానీ ఏముంది ఆమె ధన్యత? అందరూ తొలిచూలు కుమారుడు పుట్టినప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు పొట్టేళ్ళు, మేకలు కదా, గొర్రెలు అర్పించే వాళ్ళంట ధనవంతులు. ఈమెం అర్పించింది? అక్క చెప్పండి అక్క. అక్కోళ్ళకే చెప్తుండేది అనుకుంటున్నారా? మరియమ్మ కాబట్టి మీలో మీ వైపు చూస్తున్నా. అటు అటు ఏసేపు వచ్చినప్పుడు అటు చూద్దాం. చెప్పండి, వాక్యం అందరికీ చెప్పండి. ఏదో చెప్తున్నాను కదా ఇప్పుడు. ఏం చెప్తున్నా? అవన్నీ అర్పించేది, కానీ ఆమె పావురపు పిల్ల, పావురం కూడా అని లేదు అక్కడ, పావురపు పిల్ల, గువ్వ ఒక జత. అంటే అంత పేదరాలు, వారంత పేదలు, నిరుపేదలు. పేదలు కూడా కాదు, నిరుపేదలు అనొచ్చు. కానీ ధన్యురాలు ఎలా అయింది? ఏంటి ధన్యత చెప్పండి? ప్రభువును కలిగి ఉండడమే. ఆమేన్. మన జీవితాల్లో ఇది ధన్యత కనిపించట్లేదు చాలా మందికి. చాలా మందికి ఏమి ధన్యత కనిపిస్తుంది? వాళ్ళలాగా మేము లేము, వాళ్ళలాగా ఇంకా ఇల్లు కట్టలేదు, వాళ్ళలాగా ఇంకా బండి కొనలేదు, వాళ్ళలాగా అటువంటి మంచి స్థితి, అంటే భౌతికమైన స్థితిని చూస్తూ మేము ధన్యులం కాదు అనుకుంటున్నారు. కానీ మనము ధన్యులమే. దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ఎంత మంచి దేవుడు అండి. ఎట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి కలిగిన వారు? ఖద్దరు, వైట్ అండ్ వైట్ వేసి, అంటే వేయకూడదని కాదులేండి, అలా అనలేదు కదా. ప్రభువును కలిగిన వారు ఎంత ధన్యులు. చూడండి, ఎవరు ధన్యులు అంటే లోపల ఉన్నవారు. అనగా ఏ జీవితం చెప్పండి? ప్రార్థన జీవితం. ఆమె గురించి నేను 12 విషయాలు రాసుకున్నాను, 3-4 చెప్తా అంతే. మొదటిది, ప్రార్థనా పరురాలు. నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఈ సంఘములో ఈమె ప్రార్థనా పరురాలు అని చెప్పగలరండి? ఈమె కఠినురాలని చెప్పగలరేమో, ఈమె మూర్ఖురాలని చెప్పగలరేమో. అమ్మ నేనేమనట్లేదు. ఒకవేళ మనుషులు ఏమి సాక్ష్యం ఇవ్వగలరు మరియ గురించి చెప్పండి? మేడగదిలో ఉన్నది, ఆమె లోపల ఉంది కాబట్టి ఆమెను ఏమనొచ్చు? మరియకు ప్రార్థన జీవితం లేదన్నోళ్ళు చేయొద్దండి. మరియమ్మకి మీరు లేఖనాలు కరెక్ట్ చెప్పలేదా బ్రదర్? మరియమ్మ ప్రార్థన చేసినట్టు ఏడుందనొచ్చు మీరు కదా. మరియకు ఎంతో ప్రార్థనా జీవితం. ఎలా చెప్పగలమంటే, ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండలేరు. అమ్మ వినండి, పరిశుద్ధతలో నిలబడాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే పునాది ఏంటి చెప్పండి? ప్రార్థన నీ జీవితంలో ఎక్కువ జామున లేకపోతే, ఒక గంట కూడా నువ్వు ప్రార్థన అనుభవం వ్యక్తిగతంగా నీకు లేకపోతే, నువ్వు పరిశుద్ధంగా, నేను పరిశుద్ధంగా బ్రతకలేం. చెప్పుకోవచ్చు మనం పరిశుద్ధులమండి అని, నేను కూడా చెప్పుకోవచ్చు నోటితో. కానీ మన ఆంతర్యాన్ని ఎరిగిన వాడు చెప్పాలి. ఏమని? యోనాతాను పరిశుద్ధుడు.
ప్రభు రక్తం చేత కడగబడిన అందరం పరిశుద్ధులమే. అది ప్రభు ఇచ్చిన పరిశుద్ధత. అయితే మనం కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. చూడండి ఆ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 7:1 చదవండి. ప్రియులారా, ఆ ఉమ్, ఆ ఉమ్, ఉమ్, ఉమ్. ఒకసారి దేవుని సేవకులు ఇమ్మానుయేల్ అన్న గారు మా దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చి, మీరందరూ మందిరానికి వచ్చారు కదా మీటింగ్కి, ఇంటికి తాళాలు వేసుకొని ఎంతమంది వచ్చారని అడిగారు. తలుపైన ఏమంటారు అది, గడియ పెట్టిన వాళ్ళు ఎంతమంది, మీరు చేయొద్దండి. ఎవరే లేదా, ఎవరైనా ఇంట్లో ఉంటే వదిలేయండిలే. ఎవరు లేకపోతే, ఇంట్లో ఎవరు లేకపోతే భర్త కానీ పిల్లలు కానీ వేస్తారా? అప్పుడు అన్న ఏమన్నారంటే, మీకు ఎవ్వరికి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడన్న విశ్వాసము లేదు కదా. ఉందా? దేవుడు కాపాడుతాడా? కాపాడ్డా? మన గడులు కాపాడతాయా? తాళాలు కాపాడతాయా? దేవుడు కాపాడతాడా? మరి దేవుడు కాపాడుతాడని నమ్మకం ఉన్నప్పుడు బీరువాకి ఎందుకు తాళం వేశారు? ఇంటికి తలుపులు ఎందుకు వేశారు? అవి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పట్లా. అక్కో మీ ఊరు రానులే, ఇంకా మరి కొత్త సంవత్సరం వస్తా. ఏందమ్మా అట్ట పెట్టుకున్నాం మొఖం తల్లే, ఏం పోగొట్టుకున్నావు చెప్పండి. దేవుడు కాపాడుతాడా? కాపాడ్డా? మీరందరూ గట్టిగా ఒక్క చేత్తో చప్పట్లు కొట్టండి గట్టిగా, పెంతెకోస్తేలాగా. రాదా? మీరైతే శక్తి లేని క్రైస్తవులు మీరు. నేను కొడతాను చూడండి. రాలే శబ్దం కదా. నీవు చేయాల్సిన పని నీవు చేయాలి, దేవుని చేయాల్సిన పని. దేవుడు ఆల్రెడీ పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు. అయితే పరిశుద్ధతను ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. అనుదినం దేవుని భయము లేకపోతే పరిశుద్ధులుగా ఉండలేము. దేవుని భయం ఉంది యోసేపుకి. అందుకేమన్నాడు? ఓ తల్లి, బంగారు తల్లి, నీకు వందనాలమ్మా, నువ్వు మరొక ఆయన భార్యవు కాబట్టి పొర్రపాటును కూడా నేను నిన్ను తల్లిగా భావించుకున్నాను. నువ్వు నా అక్క లాంటి దాని, తల్లి లాంటి దాని. ఏడుందయ్యా బైబిల్ అంటే? నేను రాస్తే అట్ట రాస్తా, నేను రాయాల్సి వస్తే. నువ్వు నా తల్లివి, నువ్వు అక్కవు, అక్క లాంటి దానివి. నేను నీతో మాట్లాడలేను, ఉండలేను, కూర్చోలేను అని పారిపోయాడు. ఏ భయం? యోసేపు తన గురించి తాను చెప్పుకున్న మాట ఏంటి? నేను దేవునికి, మరియమ్మ ఏం చెప్పుకుంటుంది దేవునితోని? నేను పురుషుని ఎరుగని దానని. ఏం చెప్తావు నువ్వు దేవునితో? మనుషులతో అయితే ఎన్నో చెప్తాం. అసలు నేను ఎంత చేశానో, నేను ఎప్పుడో 93లో నమ్ముకున్నాను, నేను మామూలోని కాదని నేను చాలా చెప్పుకోవచ్చు నా గురించి. ఎందుకంటే మీ ఊరు కదా నేను వచ్చింది, మా ఊరోళ్ళు ఎవరు లేరు కదా. నేను ఇప్పుడు ఏం చెప్పుకున్నా చెల్లిద్ది ఈ గంట. ఇంకా అయిపోయింది గంట టైం. ఇంకా కొంచెం చెప్పుకున్నా మీరేమన్నా అంటారా? మీరేమనరు కదా. కానీ నా హృదయం ఎరిగిన ప్రభు నాతో ఉన్నాడు. నేను భయముతో ఈ మాట చెప్తున్నాను. నీకు భయం ఉందా? ఏం భయం? దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఈ సంవత్సరం ముగింపులో పరిశుద్ధ జీవితమును గురించిన ఆలోచన మనం చేయాలి. ఇంకా ఏముంది అక్కడ? పరిశుద్ధతను ఏం చేయాలంట? సంపూర్తి. 100కి 20 ఉందో, 10 ఉందో, 30 ఉందో, కానీ 100కు ఎంత రావాలి చెప్పాలక్క? అంత రావాలి, కోరుకుంటాం కదా. ప్రభు 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 ఏముంటుందంటే బైబిల్లో ఎఫెసీ పత్రికలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటూ, ఎఫెసీలోనండి, ఫిలిప్పీలో ఆ మాట ఉంటుంది. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎవరిలాగా ఉండుటకంట చెప్పండి అక్క? క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు రూపములోకి మనం మారడానికి పరిశుద్ధతను సంపూర్తి అంటే ఇంకా ఏమవ్వలేదు, సంపూర్ణం అవ్వలేదు. నీకెట తెలుసాయి అంటే, సంపూర్ణమై ఉంటే నేను దేవరాజు గారి దగ్గర ఉండేవాడిని, ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆ ఇంట్లో ఉండాల్సిన ఏ ఇంట్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా. ఎందుకున్నా చెప్పండి? నా పరిశుద్ధత ఇంకా సంపూర్ణం కాల, ఇంకా కొరతలతో ఉన్నా కాబట్టి నేను ఎక్కడున్నా? భూమి మీద ఉన్నా. అదే నాకు గనక ఏమి చెప్పండి అక్క, పరిశుద్ధత ఫుల్ఫిల్ అయితే ఎక్కడ ఉండేవాడిని? అక్కడ ఉండేవాడిని. నాన్న దగ్గర పైన ఉండేవాడిని. కాబట్టి బతికున్నామంటే ఇంకా 2 కారణాలను బట్టి. ఒకటి చెప్పండి, మనం చేయాల్సిన పని ఇంకా చాలా భూమి మీద ఉంది. ఇంకా పరిశుద్ధత ఏమవ్వలేదు, సంపూర్ణం అవ్వలేదు.
మన దినములు ఇంకా సంపూర్ణమవ్వలేదన్న విషయాన్ని గ్రహించుదాం, ముందుకెళ్దాం. మొదటిది లోపల జీవితం అంటే ప్రార్థనా జీవితం. రెండవది బయట ఆమె జీవితం, బాహ్య జీవితం ఎలా ఉంది చెప్పండి? పరిశుద్ధ జీవితం. అంటే లోపల బయటికి కూడా ఎలా ఉంది ఆమె? మరియమ్మ కన్యక కాదు అని ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పలేరండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును. ఆ ఊరోళ్ళు ఎవరైనా యేసు ప్రభు ఎవరికి పుట్టాడురా ఆమెకు కదా అట్టిట్లని ఎప్పుడన్నా మాట్లాడారేమో కానీ కన్యక కాదేమని మాత్రం అనలేకపోయారు. ఆ దమ్ము ఎవరికి లేదు. కాబట్టి పరిశుద్ధ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. పరిశుద్ధ జీవితం. మూడవ మాట చెప్తాను, మూడవ మాటలోకి వెళ్తున్నాను. మూడవ మాట ఏంటంటే మీ అందరికీ తెలుసు. రెండవ మాటలో పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరనేది గుర్తుపెట్టుకుందాం. మూడవ మాట పరిచర్య జీవితం. ఆమె పరిచారకురాలు. మొదటిది ప్రార్థనా పరురాలు, రెండు పరిశుద్ధురాలు, మూడు పరిచారకురాలు. ఎక్కడ చేసింది? ఎక్కడ పరిచర్య చేసింది ఆమె? లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనం. 56 అంతటా మరియా ఇంచుమించు ఎన్ని నెలలు? 3 నెలలు ఎవరితో ఉంది? ఆ రోజుల్లో దైవ సేవకురాలు ఎవరు? వాళ్ళకి ఎలిజబెత్. మన భాషలో అంటే మా ప్రాంతం ఉన్న భాషలో పాస్టర్ ఎవరు? జకరియా గారు కదా. పాస్టర్ అమ్మ గారు ఎవరు? ఎలిజబెత్ గారు కదా. అట్లా అంటారు కదా కొంతమంది. అక్క అంటే దైవ సేవకుడు ఆయన జకరియా గారు, సేవకురాలు ఆ ఎలిజబెత్ అమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? పరిచర్య. ఇంచుమించు ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. అప్పుడు ఎలిజబెత్ అమ్మకి ఎన్నో నెల? 6వ నెల. ఈమెకి ఎన్నో నెల? ఈమెకు 3. ఈమెకు అప్పుడే కడుపున పడ్డాడు కదా. సరే అండి, మొత్తానికి 3 నెలలు ఆమెతో కూడా ఉండి 3 నెలలు ఉంది. 6 నెలలు పెద్దోడు యోహాన్. నిజమే, మీరు చెప్పింది కరెక్టే. 6 నెలలు పెద్దోడు. మీరు బాగా గమనించండి. ముసలోళ్ళకి ఇప్పుడు యవనస్తులకి ఎంత అభిప్రాయ భేదాలో. మా కాలంలో అయితేనా ఏంటి ఆ జడ అట్లేసుకున్నావు, ఏంటి ఆ బట్టలు అలా ఉన్నాయి, అన్ని పెద్దోళ్ళు చెప్తుంటే కొంతమందికి పిల్లలకి వీళ్ళు తొందరగా టికెట్ తీసుకుంటే బాగుండు అనుకుంటారు. వీళ్ళు ఎందుకున్నారు అసలు నాకు అంటే సరిచేయబడ్డం ఇష్టం ఉండదు. ముసలోళ్ళ దగ్గర పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ పెద్దవారు లేని ఇల్లు నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నా, అది నా మాటలు చెప్పాలంటే అది కరెంటు లేని ఇల్లు, దీపం లేని ఇల్లు. అది పెద్దోళ్ళు లేకపోవడం, పెద్దలు లేకపోవడం, నీ ప్రక్కన లేకపోవడం, నీతో లేకపోవడం నీకు చాలా నష్టం. నాకు తెలిసి నేను చెప్తున్నా. మా అమ్మ ఉన్నప్పుడు, మయ్య ఉన్నప్పుడు ఎంత బాగా చెప్పేవాళ్ళు. 82 ఏళ్ళు బతికింది మా అమ్మ. అమ్మ లేని తర్వాత నేను అనుభవిస్తున్నాను ఆ బాధ. ఏంటి ఆ బాధ అంటే తెల్లారుజాము 3కు లేదా 4కు లేచి మా అమ్మ 2-3 గంటల మోకాళ్ళ మీద ఉండి నా కొరకు ప్రార్థన, నాకేమన్నా పెట్టేది ఇచ్చేది. మా అమ్మ పోయిందని అడవట్లేదు నేను, కానీ నా కొరకు చేతులెత్తే తల్లి, ప్రార్థించే తల్లి లేదని బాధపడుతున్నా. మీరు అట్లాంటి వాళ్ళు అయితే మీరు ఇంకా ఉందురుగాక, లేకపోతే ఉండడం కూడా దండగే. నేను కూడా అంటున్నా, ఇట్లా అంటున్నావు ఏంది పండగ టైంలో అనగాకండే. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎందుకు ఊరిక ఇంట్లో? నేను అనకూడదు కదా అన్నమాట. అంటే ప్రార్థనా పరులు ఉంటే ఇంటికి ఎంత మేలో తెలుసా? ఎంత మేలు. ఆమెమో చెప్పండి అన్న వృద్ధాప్యములో ఉన్న ఆమె, ఏమేమో చెప్పండి మంచి యవనస్తురాలు. వృద్ధులతో యవనస్తులు ఈ రోజుల్లో సహవాసం చేస్తారా? చెయ్యరు. కానీ ఆమె ఎవరితో చేసింది? పరిశుద్ధులతో, అంటే దేవుని బిడ్డలతో, దేవుని సేవకురాలితో ఎన్నేళ్ళు గడిపింది అంటే ఆమె వెళ్ళేసరికి ఆమెకు 6వ నెల. ఈమె 3 నెలలు ఉందంటే మొత్తం ఆమెకి ఎలిజబెత్కి ఎన్నో నెల వచ్చేదాకుంది? 9వ నెల కదా. గబ్రియేలు దూత చెప్పింది కదా, నీ బంధువురాలని ఎలిజబెత్కి 6వ నెల అని చెప్పినప్పుడు ఈమె వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళి ఎదురు బొదురు కూర్చొని ఉండటానికి వెళ్ళి ఉంటుందా? మీరు ఆలోచించండి. ఏం చేసి ఉంటుంది? పరిచర్య చేసే మనసు ఉందా లేదా? ఒక చోట మీకు తెలుసు కదా, యోహాను సువార్తలో ద్రాక్షరసం అయిపోతే అందరూ బిక్కమొక్కాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. కానీ మరియమ్మ అట్లా లేదు. ఏం చెప్పింది మరియమ్మ చెప్పండి? ఆయన మీతో చెప్పున్నది. ఆమె పరిచారకురాలండి. మీరు ఎక్కడైనా చూడండి మరియమ్మ జీవితంలో ఆమె పరిచర్య చేసిన విషయాలు. యేసు ప్రభువారు తిరిగి లేవడానికి ముందు కూడా ఆ స్త్రీలతో ఈమె కూడా ఉందా లేదా? పరిచర్య చేసే మనసు.
ఇలా అంటున్నందుకు ఏమనుకోకండి. ఈ రోజుల్లో పరిచర్య చేసే మనసు చాలా మందికి లేదు. ఒకవేళ నా మాటలు మీకు కొంచెం బాధగా ఉంటే ఉండొచ్చు గానీ, పరిచర్య చేసే మనసు లేదు. నేను అందరిని అనట్లేదు గానీ, కొంతమంది ఊడవరండి, తొడవరు, కడగరు, ఏమీ తీయరు, ఏమీ జేయరు. కొంచెం లేట్‌గొస్తారు. ఈరోజు లేట్‌గొచ్చినోళ్ళు గాదక్క, క్షమించండి. కాస్త లేట్‌గొస్తారు. వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్‌గెళ్తారు. మా దగ్గర ఒక అమ్ముంది. ఆమె పేరు సెన్సమ్మ. పేరే చెంచులమ్మ. అంటే చెన్ స్థిరమైన మనసు కలిగిన ఆమె గాదు. ఆమె 2, 3 సార్లు జరిగింది. ఒకసారంటే పొరపాటు. ఏం జరిగిందో చెప్పనా? ఒక చెప్పు ఆమెదేసుకుంటది. ఒక చెప్పు ఇంకొకళ్ళదేసుకుంటది. ఎందుకు? ఎందుకు? ఆ! అక్క, యేసుకుంటే ఆమెయన్న యేసుకో 2. లేతే నీయన్న యేసుకో. అర్థమైందా? ఒక చెప్పు అంటే కింద సరిగా పోనీ ఆమెకేమన్నా పిల్లలున్నారా? గొడ్లున్నా అంటే మాకెళ్ళి అంటారులే పశువులున్నాయా? ఏమి బాధ్యతలు లేవు. మరి ఏంది? తొందర, తొందర. వెళ్ళడానికున్నంత తొందర చెప్పండి. పిల్లలు స్కూలుకెళ్ళేటప్పుడు దిగులుగా ఎళ్తారు. కన్నీరంతా కార్చుకుంటూ ఎళ్తారు. స్కూలు నుంచి ఇంటికొచ్చేటి చెప్పండి, మేము కూడా చదువుకున్నాం. రెడీగా ఇట్లా కూర్చుంటామనమాట. అన్ని బ్యాగులన్నీ సర్దుకొని ఎప్పుడు బెల్ కొడతారో అప్పుడు ఫస్ట్ ఉండేది ఇంటికాడ ఎవరంటే మేమే. మీరు చూసారా? ఎద్దులు గాని, బర్రెలు గాని ఇంటికాడ నుంచి పోయేటప్పుడు అటు కొట్టి కొట్టి తోలాలి. కానీ ఇంటికొచ్చేటప్పుడు చూడండి ఎట్టొత్తయి. ఆ! మనందరం అంతే. కానియండమ్మ, టైం అవుతుంది. మీటింగ్ అంటే ఈరోజు స్పెషల్ మీటింగ్. ప్రత్యేకుడిగా అన్నొస్తున్నారు. మరియమ్మలాగా ఆయన పాదాల దగ్గర కూర్చుందాం అని అన్న పాంప్లెట్ ఏసి పిలిచి పెద్దన్నోళ్ళు వస్తుంటే, ఇంతమంది షకీనా కుటుంబం వస్తుంటే నీకేమనిపించింది? వచ్చేదేమో లేటుగా చెప్పు, ఎళ్ళేదేమో తొందరగా. మరియమ్మ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆమె పరిచర్య చేసే మనసు. పరిచర్య చేసే వాళ్ళు ముందుంటరా? ఎనకుంటరా? చెప్పండక్క. అంటే ముందుగా వస్తారు. అందరెళ్ళిన తర్వాత వెనకగా వెళ్తారు. నేను అట్లా నేర్చుకున్నాను. మరి మీరు నేర్చుకున్నారో లేదో? సేవకుని, సేవకురాలి బట్టలు నేను ఉతికాను. నేను చెప్పుకోవడానికి గాదు. చెప్పుకోకూడదసలు. కానీ మీ కొరకు చెప్తున్నాను. ఎన్ని సార్లు ఊడవడం, తొడవడం, కడగడం మాకదే నేర్పారు. ఈ రోజుల్లో చాలా మందికి ఎక్కడైనా ఒళ్ళుంచుతారు, పని చేస్తారు గానీ, దేవుని కొరకు వాళ్ళు ఏ పని చెయ్యరు. కానీ ఏం కావాలి? బహుమానము కావాలి. చేసిన పనిని బట్టి ఏమొస్తది చెప్పండి? జీతము, బహుమానము వస్తది. నేను వేరే బోధ చేయడానికి రాలేదు గానీ, ఒక ఆమె అంజమ్మ అని ఉంది ఒకామె. ఆమె మందిరానికెళ్తది. రోడ్డు పక్కన ఒక గుడిసె వాళ్ళది. ఆమెకి 5గురు కుమారులు, భర్త లేడు. ఆమె బహు పేదరాలు. కాగితాలు, చిత్తు కాగితాలు, వాటర్ బాటిల్లు ఇప్పట్లో కదా! అలాంటియి అమ్ముకొని, ఇలా సంచిలో యేసుకొని వాటిని వీధులమ్మట తిరుగుతా అలా బ్రతికే ఆమె. కానీ దేవుని మందిరానికి నమ్మకంగా ఎళ్ళిద్ది. దేవుడిచ్చిన దానిలోనే ఆ పేదరాలు గాని, దేవునికిచ్చుట్లో సారెపత్తి దొరాలు లాంటిదనమాట. సక్కగా దేవుని పని కొరకు ఏ పనున్న మందిరంలో సహకరించేది. ఆమె ఆదివారం పనికెళ్ళకుండా తెల్లవారుజామున ఎళ్ళిద్ది. ఒక్కోసారి శనివారమే ఎళ్ళిద్దంట పిల్లల్ని తీసుకొని. ఎళ్ళి చక్కగా మందిరం తుడిచి, బాత్రూములు కడిగి బాగా పరిచర్య చేసేదామె. మీరు నమ్ముతారో నమ్మరో, అబద్ధం చెప్పడానికి ఆత్మకూరు రావాల్సిన పని లేదు గానీ, 5గురు కుమారులుంటే ఆమెకి, అమ్మా 5గురు కుమారులు గవర్నమెంట్ ఉద్యోగస్తులయ్యారు. 5గురు. రూపాయి లంచం ఇవ్వలేదు. ఈ రోజుల్లో దానియేల్ అన్న గారు, ఒక్కళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కదా చాలా కష్టం కదా! లంచాలిచ్చినా రాట్లేదు. 5గురు కొడుకులుంటే 5గురికి గవర్నమెంట్ రావడం అంటే మీరు చెప్పండి. ఏంటిదది చెప్పండి? నేనేదో ఆశించి చెప్పట్లేదు గానీ, పరిచర్య చేసే మనసు నీకు లేకపోతే అంత గొప్ప ప్రభువే మహిమను విడిచి మట్టి దేహాన్ని దాల్చి ఎట్లొచ్చాడు? పరిచారకునిగా వచ్చాడు. పరిచారకుడు ఆ మనసు లేకపోతే సేవ గాని, కుటుంబం గాని వర్ధిల్లదక్క. మీరేమన్నా అనుకోండి. పరిచర్య చేసే వారి కొరకు ప్రభువు చూస్తున్నాడు. ఈ రోజుల్లో పరిచర్య చేయించుకోవాలి అని చూస్తున్నాం గానీ, మనం నాకెవరన్నా పరిచర్య చేస్తే బాగుండు, వాటర్ తెచ్చిస్తే బాగుండు, టిఫిన్ పెడితే బాగుండు వద్దనట్లేదు నేను. నాకెవరన్నా ఇస్తే బాగుండు కాదు గానీ, నేను పరిచర్య చేస్తే ఎంత బాగుంటది? దయచేసి ఏంటి అన్న ఇలా చెప్తున్నా అనుకుంటారేమో మీరు గానీ, మా అమ్మ ఎంతో పరిచర్య చేసి బ్రదరన్ అసెంబ్లీలో మా సంఘములో అప్పట్లో మట్టి తెచ్చుకొని గోడలు అలుక్కోవాలి. పేడ తెచ్చుకొని మందిరమంతా శనివారం అలుక్కోవాలి పట్టెలు పట్టెలు గట్లా.
ఇలాంటివన్నీ లేవు, ఈ బండలన్నీ లేవు అప్పట్లో. ఆ రోజుల్లో పరిచర్య ఎంత చేసేవాళ్ళు అప్పటి వాళ్ళు. పనులు చేసుకుంటూనే ఉండేవారు. అమ్మ వినండి, సంఘానికి వచ్చిన వారికి భోజనం, ఆ సాంబారు ఏదో, ఆ చింతపండు సారు ఏదో ఒకటి మొత్తానికి సిద్ధపరిచేవారు. ప్రభువుకి ఎవరు కావాలి తెలుసా? పరిచారకులు కావాలి. కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి, పరిచారకులు 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది యూదుల శుద్ధీకరణ అదొద్దు, మనకి లేట్ అవుతుంది. 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని ఇప్పుడని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి, దేవుని కార్యాలు జరగడానికి పరిచారకులు కావాలి మందిరములో, ప్రధానులు కాదు. ప్రధానత్వం కోరేవారు కాదు. పాట ఇయ్యలేదనో, వాక్యం ఇవ్వలేదనో, పొగడలేదనో, పేరు చెప్పలేదనో అలిగే పసిపిల్లలు కాదు. ఎవరు కావాలి చెప్పండి? కొంతమందికి ఎంతో వయసు పెరుగుతుంటది కానీ బుద్ధి అడిగి పసితనం అలగడం ఏంటి, ముఖం మార్చడం ఏంటి, ప్రతిదానికి చిన్న పిల్లల్లాగా. ఆ బుద్ధి వద్దు. బుద్ధి విషయంలో పెద్దవారులుగా ఉండాలి. కొంతమంది చిన్న వయసే కానీ విశాల మనసుతో చక్కగా అర్థం చేసుకుంటారు విషయాన్ని. కొంతమంది ప్రతిదానికి ముఖం మాడుస్తారు కదా, ముఖం మాడుస్తారు. మా అమ్మ అనేది, అసలే అయ్యా నువ్వు ఒరిజినల్ కలర్ నాయన, నువ్వు ముఖం మాడితే ఇంకా అసలు ఘోరం కనబడతావు, అటు పెట్టుకోగాక ముఖం అనేది. మంది అసలు చాలా కాంతి ముఖం కదా అసలే, అట్ట పెట్టుకోగాక ముఖం అంటే ఎట్టుందో అనుకుని ఒకసారి నేను చూసుకున్నా. అట్ట పెట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటామో కదా. ఒకసారి తీసుకో సెల్ఫీ ఎప్పుడు తీసుకో, ముఖం అలా పెట్టుకొని. నా మాట వినండి దయచేసి. మీరు పరిచారకులకు తెలుసు, పరిచారకులు అందుబాటులో ఉంటారు, పరిచారకులు చెప్పింది చేస్తారు, మారు మాట మాట్లాడరు. ఆయన కార్యాలు జరిగేది ఎవరి ద్వారా? సంఘములో, సమాజములో దేవుని పని జరగాలంటే ఎవరు కావాలి? పరిచారకులు ఉండాలి, ప్రధానులు కాదు. చూడండి అక్కడ, ప్రధానుల ద్వారా ఆ విందులో ఆ కొరత తీరలేదు కానీ, చెప్తారా మీరు? పరిచారకుల ద్వారా కొరత తీరింది. అవునా కాదా? ఇప్పుడు మందిరానికి ఎవరు కావాలి? పరిచారకులు కావాలి. కానీ మీ ఊరు సంగతి నాకు తెలియదు కానీ చాలా చోట్ల ఎవరు కనబడుతున్నారు? ప్రధానులు. మా ఊర్లో జరిగిన సంగతి ఏంటంటే, మన మందిరానికే అంటే సహవాసం ఉండే మందిరానికే తాళం వేసుకున్నారు. ఇప్పుడు రెండు గుంపులు వారు, క్షమించి బయటికి కనబడిద్దేమో, 2 గుంపులు వారు గొడవలు ఆడుకొని మందిరానికే తాళం వేశారు. ఎందుకంటే అమ్మ వినండి, వారు ప్రధానత్వాన్ని కోరుతున్నారు. దేవుడు అప్పగించిన పని ఎందు శ్రద్ధ నిలపక కోరకు. అమ్మ అభిరాము దాతాననే వారు ఇంకా ఏదో కోరి, ఇంకా ఏదో ఇవ్వలేదని, ఏదో చేయలేదని, అమ్మ వారి పేర్లు ఏదో ప్రస్తావించలేదని అలిగి ముఖం మార్చుకొని ఏం పొందుకున్నారు చెప్పండి? వాళ్ళు ఆశీర్వాదం ఏమీ పొందలేదు, బ్రతకలేదు కదా అసలు వాళ్ళు. అంటే ఇది కృపాకాలం, దేవుడిని ఇంకా సహిస్తున్నాడు. ఈ సంవత్సరం ముగింపులో పరిచారకుల మనసు కావాలి కానీ, చెప్పండి ఏ మనసు? ప్రధానుల మనసు. పెళ్లిలో అన్ని చూసుకోవాల్సిన ప్రధానేమో ఏమి చేయలోనేడుగా ఉన్నాడు, ఒట్టోడుగున్నాడు. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికి తెలియాలి చెప్పండి? అసలు ఎవరికి తెలియాలి? ప్రధానికి తెలియాలి. ఎందుకని చెప్పండి అక్క, ముగిస్తానులే, చెప్పండి అక్క. ప్రధానే కదా అన్ని చూసుకుంటుంది, ఏ టు జెడ్. ఇప్పుడు ఈ మీటింగు స్థానిక సేవకుడు అన్న చూసుకున్నాడు, అన్నకు తెలియాలి. సాంబార్ వండినరా, ఏం వండినరా నాకేం తెలుసు? అన్న కదా. ఏదైనా లోటున్న పాటుని ఎవరిని అడుగుతారు? అన్న ఇమ్మాళ్ళ అన్నగారు ఎవరిని అడుగుతారు? అన్ననే కదా, జయననే కదా అడిగేది ఎవరమైనా. ప్రధానికే ఏమీ. అందుకే బైబిల్లో జ్ఞానులకు అర్థం కాలేదనే సంగతులు ఎవరికి అర్థమైనాయి? పసిబాలురకు అర్థమైనాయి. నువ్వు దేవుని విషయంలో పరిచారకురాలిగా, పరిచారకుడు కొంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అక్కడ మొట్టమొదటి సూచక్రియ యేసు ప్రభు చేయడానికి కారణము ప్రభు అయితే మొదటిది. 2 అసలు ఎవరు చెప్పండి? సెకండ్ ప్లేస్ ఎవరికి ఇవ్వచ్చు? వాళ్ళకి ఇవ్వచ్చండి. అయ్యా పోయండి నీళ్ళంటే ఎందుకు అనలేదు. మారు మాట మాట్లాడరు పరిచారకులైతే. అదే ప్రధానులైతే, ఎందుకన్నా బుధవారం ఎట్ట పెట్టావు, మన క్రమం కాదు కదా, మొదటి నుంచి ఎట్ట చేస్తున్నావు, మొదటి నుంచి సాపలు పరిచావు, ఇప్పుడు ఎందుకు నువ్వు దుప్పట్లు పరిచావు,
ఏది భరిత్యం పరిచారుగా, దానికి నువ్వేమి ఇయ్యలేదుగా, ఇచ్చావా? ఇస్తే మంచిదేలే. కొంతమంది ఊరక ప్రతి దానికి పాయింట్ చేస్తుంటారండి. ఓహో, ఈ చర్చికి నువ్వు ప్రధానివా తల్లి, నీకు వందనాలు. ఈ చర్చిలో ప్రధాని చేయొత్తండి, ముగిస్తా. మీరు ప్రధానులు ఉండగాకండి. ఎలా ఉండాలి చెప్పండి? పరిచారకులు ఉండండి. ప్రభువు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎవరు కావాలి? చాలా చెప్దాం అనుకున్నాను, కానీ టైం అయింది. మొదటిది అన్న, అన్నగారు వచ్చారా? రాలేదా? మొదటిది, అమ్మో ఏందక్క మొదటిది అంటే ఏం చెప్పట్లేదేంది? అన్న వస్తాడు లెక్క. చెప్పండి. మొదటిది ప్రార్థనా పర్రాలు, 2 పరిశుద్ధురాలు, 3 పరిచారకు రాలు, పరిచారకురాలు. చూడండి, సంఘములో అటువంటి వారు ఉండాలి. వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? నేను రాసుకోలేదు, నేను రాయలేదు, నాకు తెలియదు అసలు ఆ సంగతి. బైబిల్లో ఉంది వారి పేర్లు. ఫిలిప్పీ పత్రిక అంతే కదన్నా, 4వ అధ్యాయము. వారి పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవగ్రంథమందు రాయబడ్డాయి. ఈ సంవత్సరం ముగింపులో నీ నీ మనసు సరే, పెద్ద వయసు వచ్చి చేయలేకపోతే వదిలేయండి. పెద్ద వయసుల గురించి వాళ్ళు కాదు, బాగలేక చేయలేకపోతే వదిలేయండి. నీకేమి, ఇల్లంతా నువ్వే తుడుచుకుంటావు బూజు. కొన్ని మందిరాలకు వెళ్తే అబ్బో ఏందో ఆ మందిరం, రోజు రోజు వస్తూనే ఉంటారు, కూర్చుని ఉంటుంటారు, కానీ ఆ మందిరంకి ఏమీ చేయరు. కొంతమంది ఏమీ చేయరు. ఓ చోట నేను వెళ్తే, ఇంకా మైక్లో చెప్పకూడదు కానీ, మొత్తానికి 3వ మాట, పరిచారకులు సహకారులుగా ఉండాలి. సువార్త పనిలో నాతో కూడా, చూడండి అక్క మాట, ప్రయాసపడ్డారు. సువార్త పనిలో అన్నయ్యతో పాటు, షకీనా కుటుంబంతో పాటు, వీధి సువార్తలు కానీ, సండే స్కూల్లో కానీ, అక్క మనం ప్రయాసపడితే చెప్పండి, ప్రభువునందు మన ప్రయాస. నేను ఎంత సహకారిగా ఉన్నానో నా భర్తకు సాటి అయిన సహకారిగా ఉన్నావా? సంఘములో సరైన సహకారిగా ఉన్నావా? సమాజములో మాదిరికరమైన సహకారిగా ఉన్నావా? 3 సహకారులు ఉండాలి. ఒకటి సహకారం మొదట ఎక్కడ అందించాలి చెప్పండి అక్క? అదొక్కటి చెప్పొద్దని అంటారా? ఇంటిలో భర్తకు ఎట్టుండాలి? సాటి అయిన సహకారిగా. 2 సంఘములో సరి అయిన సహకారిగా. 3 సమాజములో ఒక మాదిరికరమైన సహకారిగా ఉండాలి. మరియమ్మ ప్రార్థనా పరురాలు, 2 పరిశుద్ధురాలు, 3 పరిచారకురాలు. నిజంగా అటువంటి మనసు మనం కూడా కలిగి ఉండునట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మీరు కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ఆలోచన చేయండి. మీరు మౌనంగా ఉండకాకండి. ఈ సంవత్సరం ముగింపులోకి మనం వచ్చాం. ఏ మనసు కలిగి ఉన్నాం మనం? దేవుని మందిరములో నీ వంతు ఏంటి? నీ పాత్ర ఏంటి? ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ విషయంలో ఎంతవరకు ప్రార్థన చేశావు? ఎలాగ సహకరిస్తూ, నీ సహకారం ఏంటి? అన్నిసార్లు ఆర్థికంగా ఉండకపోవచ్చు, కానీ మాట రూపంలో, ప్రార్థన రూపంలో ఏదో ఏదో నీ వంతు ఉండాలి. నేను అబద్ధం చెప్పట్లేదు, అడుక్కునే వారి మధ్య దర్శిలో అనాది కాలంలో పరిచర్య ప్రారంభించాం. వారు వేడి వేడి అన్నం నాకు తీసుకొని వచ్చి అడుక్కునేవారు, చల్లటి అన్నం వాళ్ళు తినేవాళ్ళు. నేనేదో భోజనం గురించి చెప్పట్లేదు. ఎంత ప్రేమించేవారో వారు. నిరుపేదలే కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘంలాగా మాదిరిగా ఉండేవారు వారు. నీ సహకారం ఏంటి? నీ కుటుంబంలో నీ భర్తకు. సంఘములో నీ సహకారం ఏంటి? సమాజములో మనం ఎలా ఉన్నాం? దేవుని సువార్త పనిలో ఎలా ఉన్నాం? మరియ గురించి ఎన్ని విషయాలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. ప్రభు మనతో మాట్లాడట్లేదా? ఈ మాట, ప్రార్థన తగ్గిందా? విశ్వాసం తగ్గిందా? భక్తి తగ్గిందా? ఆ పరిచారకులు ప్రభుకు అందుబాటులో ఉన్నారు. ప్రభు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. అందుకే ఆ కానా అనే ఊరిలో యేసుప్రభు వారు మొట్టమొదటి సూచక్రియ చేశారు. ఆ సూచక్రియలో వీరు కూడా పాలు పంపులు పొందారు. వారు చూచి ఎంత దీవించబడ్డారో. పరిచారకులైతే మారుమాట మాట్లాడు, ఎదురు చెప్పరు, పాయింట్స్ ఊరకు అది ఇది అని అనరు. ప్రధానులైతే ఏదోటి మాట్లాడతారు. ప్రధానత్వం కలిగిన మనసు కాదు కానీ, ప్రభువా నాకు పరిచయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే కదా. ఆయన సిలువలో కూడా నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నప్పుడు ఆయన అటువంటి వాటికి చెల్లించలేదు కదా. యేసుప్రభు వారు పరిచారకునిగానే వచ్చాడు.
తండ్రి చిత్తం చేశాడు. పరిశుద్ధ జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఏమిన్నాం మనం? దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని భయం లేకపోతే నోటికి ఏ మాటైనా వస్తుంది. దేవుని భయం లేకపోతే పరిశుద్ధంగా ఉండలేం. మొదటిది ప్రార్థనా జీవితం. ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలాసార్లు అన్న నోటి నుంచే విన్నాను. ప్రసంగించవచ్చు, పుస్తకాలు రాయొచ్చు, కానీ వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే కొట్టుకొని పోతాం. దేవుని త్రాసులో నిలబడలేం. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మరియా లోపల ఉంది, నువ్వు ఎక్కడుంటున్నావు? శారా గుడారములో ఉంది, నువ్వు ఎక్కడుంటున్నావు? గేహాజీ ఇస్కరియోతు యూదా లోపల ఉండి కూడా బయట మనసు కలిగి ఉన్నారు. బయట మనసు కాకిని లోపలికి బయటికి వదిలిపెట్టినప్పుడు ఇటు అటు తిరుగుతుందంట. మన మనసును సరి చేసుకుందామా? లోపల అనగా గుడారపు అనుభవం, మేడగది అనుభవం, అది ప్రార్థనా జీవితం. రెండవది పరిశుద్ధత. నేను పురుషుని ఎరుగనిదాననే చెప్పగలమా మన జీవితాల్లో? ఎవరమైనా, నేను కూడా, మీరందరూ కూడా ఏమి ఎరుగుదు? మనం ఏం చెప్పగలం? మనం ప్రభువుతో ఆయనకు చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన చూస్తున్నాడు మన తలంపులు, మన ఊహలు. నీ గురించి ప్రభువుకంతా తెలుసు. నేను దేవునికి భయపడువాడని అన్నాడు యోసేపు. ఎంత మంచి మాట! కన్యక యొద్దకు దేవుని చేత పంపబడాను. మనము లేదా మన పిల్లలు కూడా ఎలా ఉంటున్నారు అనేది మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. మూడవ మాట, పరిచారకులుగా. యేసు ప్రభువారే పరిచారకులు ఉండడానికి వచ్చాడు. మరి మనం ఎలా ఉన్నాం సంఘములో? మొదట ఇంటిలో, రెండవది సంఘములో, మూడవది సమాజములో. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన తలంపుల కొరకు వందనాలు. ఇంతవరకు అనేక విషయాలు మేము వింటూ వచ్చాం. కేవలం వినిన వారు మాత్రమే కాక మా జీవితాల్లో పాటించే వారికి ఇచ్చే ఈ రోజుల్లో ప్రార్థనా జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా మేము కలిగి ఉండలేకపోతున్నాం. రెండోది పరిశుద్ధ జీవితం, పరిశుద్ధురాలు. నిజంగా మా పిల్లలు, మేము ఈ మాటలు చెప్పగలమా? నేను పురుషుని ఎరుగనిదాననే, నేను మరొక స్త్రీని ఎరగనిదాననే, నేను అసలు ఎవరిని ఎరుగను, నా భర్తను తప్ప, నా భార్యను తప్ప, దేవుని తప్ప నా జీవితంలో లోకానికి పాపానికి చోట్లేదని చెప్పగలమయ్యా? చాలాసార్లు ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఈ విషయాల్లో లోపం కలిగి ఉన్నాం. లోపల ఉన్నవారు ఎంత భద్రత ఉంటుందో, తోటలో ఉన్న చెట్టుకి ఫలించకపోయినా అవకాశం దొరికింది. తోట బయట ఉన్న చెట్టు నరికివేయబడింది, వాడిపోయింది. మా జీవితాలలో ఉండకూడదని మీరు మాట్లాడుతూ వచ్చారు. పరిచారకులుగా మేము ఉండాలని. పరిచారక మనసు అనేది అది మీ మనసు అని. పరిచారకులు అందుబాటులో ఉంటారు, ఎదురు మాట చెప్పరు, ఏది చెప్తే అది చేస్తారు, అట్లా విధేయత లోబడతారని యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. విషయాలన్నీ నాలో మాలో ఉన్నటి కొరకై మీరు సహాయపడండి. పరిచారకునిగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు నామములో ఈ మనవులన్నీ వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.